ఎన్ఎంఎంఎస్ పాఠ్యాంశాన్ని వీక్షిస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నమస్కారాలు. విద్యార్థిని విద్యార్థులకు శుభాశీస్సులు. ఈరోజు మనం మొక్కలలో ఆహారోత్పత్తి ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ ప్లాంట్స్ అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశంలో ఎన్ఎంఎంఎస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, ఈ పాఠ్యాంశంలో ఏ అంశాలపై దృష్టి సారించాలో తెలుసుకుందాం. అగ్రికల్చర్, వ్యవసాయం అంటే ఏంటి? The plants which are grown in large number to get useful food products are known as crops. The process of growing crops is called as agriculture. ఎక్కువ మొత్తంలో మొక్కలని పెంచడాన్ని పంటలు అంటాం. పంటలు పండించడాన్ని లేదా పంటలు పండించే వృత్తినే వ్యవసాయం, అగ్రికల్చర్ అని అంటాం. మరి పంటల్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూసినట్లయితే బేస్డ్ ఆన్ ద సీజన్స్ని బట్టి పంటలు 3 రకాలని చెప్తాము. ఖరీఫ్, రబీ, జయద్. బేస్డ్ ఆన్ ద డ్యూరేషన్ ఆఫ్ టైమ్ టేకెన్ ఫర్ కల్టివేషన్, వ్యవసాయం చేయడానికి పట్టే సమయాన్ని బట్టి పంటలు 2 రకాలని చెప్తాం. షార్ట్ టర్మ్ క్రాప్స్, లాంగ్ టర్మ్ క్రాప్స్. స్వల్పకాలిక పంటలు, దీర్ఘకాలిక పంటలు అంటాం. మరి ఖరీఫ్, రబీ, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, ఖరీఫ్, రబీ, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ క్రాప్స్ గురించి తెలుసుకుందాం. సమ్ క్రాప్స్ లైక్ జోహర్, రెడ్ గ్రామ్ టేక్స్ మినిమమ్ ఆఫ్ 180 days ఆర్ మోర్ ఫర్ హార్వెస్టింగ్. సచ్ క్రాప్స్ ఆర్ కాల్డ్ లాంగ్ టర్మ్ క్రాప్స్. జోహర్ అంటే జొన్న, రెడ్ గ్రామ్ అంటే కందులు. మరి కంది, జొన్న లాంటి పంటల్ని పండించడానికి దాదాపు 180 రోజుల సమయం పడుతుంది. ఇలాంటి పంటలని దీర్ఘకాలిక పంటలు అని చెప్పేసి అంటాం. సమ్ క్రాప్స్ like green gram, black gram takes 100 days for harvesting. Such crops are called short term crops. పెసర్లు, గ్రీన్ గ్రామ్ అంటే పెసర్లు, బ్లాక్ గ్రామ్ అంటే మినుములు. వీటిని పండించడానికి 100 రోజుల సమయం లేదా అంతకంటే తక్కువ సమయం పడుతుంది. ఇలాంటి పంటల్ని స్వల్పకాలిక పంటలు అని చెప్పేసి అంటాం. మరి ఖరీఫ్ అంటే ఏంటి? ద క్రాప్స్ గ్రోన్ ఇన్ ద రైనీ సీజన్ ఆర్ టర్మ్డ్ యాజ్ ఖరీఫ్. ఖరీఫ్ మీన్స్ రైనీ సీజన్. In Arabic language, Kharif means rain. In the Kharif season, paddy, chili, sugarcane, jowar, cotton, black gram, turmeric, etc. crops are grown in this season. Kharif season అనేది ఏ టైంలో స్టార్ట్ అవుతుంది, ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది? జూన్ నుంచి అక్టోబర్ మధ్య ఉన్న కాలాన్ని మనం ఖరీఫ్ సీజన్ అని చెప్పేసి అంటాం. ఈ ఖరీఫ్ సీజన్లో ఇక్కడ చెప్పబడిన పంటలన్నీ కూడా వరి, మిరప, చెరకు, జొన్న, పత్తి, మినుములు ఇవన్నీ కూడా పండిస్తాం. మరి రబీ అంటే ఏంది? ద క్రాప్స్ దట్ ఆర్ గ్రోన్ ఓన్లీ వింటర్ సీజన్. వింటర్ సీజన్ అంటే అక్టోబర్ నుంచి జనవరి లేదా ఏప్రిల్ వరకు ఉన్న కాలాన్ని మనం రబీ సీజన్ అంటాం. జనరలీ రబీ మీన్స్ సమ్మర్ సీజన్. ఇన్ అరబిక్ లాంగ్వేజ్ రబీ మీన్స్ వింటర్. వీట్, రైస్, కొరియాండర్, ఫెన్యుగ్రీక్, బార్లీ, దీస్ ఆర్ ద క్రాప్స్ గ్రోన్ ఇన్ రబీ సీజన్. వింటర్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని మనం వింటర్ సీజన్ అని కూడా అంటాం అన్నమాట. అక్టోబర్ నుంచి జనవరి మధ్య కాలంలో ఉంటుంది. మరి జయద్ అంటే ఏంటి? జయద్ సీజన్ అనేది ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్లో స్టార్ట్ అయ్యి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల కాలంలో కూడా పంటలు పండిస్తూ ఉంటారు. కొంతమంది రైతులు ప్యాడీని కూడా 3 months కాలంలో పండే ప్యాడీ, ఇంకా ఎక్కువగా కూరగాయలు, వాటర్ మిలన్స్ ఆ టైంలో పండిస్తారు. ఖరీఫ్, రబీ అండ్ జయద్ 3 types ఆఫ్ క్రాప్స్ ఉంటాయి టైంని బట్టి. వీట్ ప్లాంట్స్ ఫ్లవరింగ్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ షార్ట్ నైట్ డ్యూరేషన్స్. యాజ్ లాంగ్ యాజ్ ద నైట్స్ ఆర్ లాంగర్ దాన్ 12.5 hours, the wheat plant does not flower. In addition to that, temperature is also not sufficient to seed formation. So these are called short night duration plants. వీట్, గోధుమ మొక్కలు అనేవి నైట్ డ్యూరేషన్ అనేది ఎక్కువగా ఉంటే ఇవి పుష్పాలని ఇవ్వవు. షార్ట్ నైట్ డ్యూరేషన్ అప్పుడే ఎక్కువ పుష్పాలని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి మనం షార్ట్ నైట్ డ్యూరేషన్ ఉన్న టైంలో వీట్, గోధుమ పంటని వేస్తూ ఉంటాం. ఇన్ ప్లాంట్స్ లైక్ మెయిజ్, కాటన్, ఫ్లవరింగ్ విల్ బీ మోర్ వెన్ ద నైట్ డ్యూరేషన్ ఈజ్ మోర్ దాన్ 12.5 hours. దీస్ ఆర్ కాల్డ్ లాంగ్ నైట్ డ్యూరేషన్ క్రాప్స్. లాంగ్ నైట్ డ్యూరేషన్ క్రాప్ అంటే రాత్రి సమయం ఎక్కువగా ఉండే పంటలు. ఈ 12.5 కంటే ఎక్కువ అవర్స్ రాత్రి సమయంలో ఇవి ఎక్కువగా పుష్పాలను ఇస్తాయి అన్నమాట. ఎంత ఎక్కువ ఫ్లవరింగ్ వస్తే ఫ్లవర్సే కదా ఫ్రూట్గా మారేది, పంట దిగుబడి కూడా అంత ఎక్కువగా ఉంటుంది. మరి లాంగ్ నైట్ డ్యూరేషన్ క్రాప్స్కి ఎగ్జాంపుల్గా మనం మెయిజ్, మొక్కజొన్న,
ఇంకా కాటన్ పత్తి చెప్పుకోవచ్చు. Some plants night duration is not at all the reason for flowering. They can give flowers any time during the year. కొన్ని మొక్కలకి నైట్ టైం ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే దాంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా కూడా పుష్పాలను ఇస్తూనే ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ సోయాబీన్. ఇలాంటి ప్లాంట్స్ని న్యూట్రల్ ప్లాంట్స్ అని అంటాం, తటస్థ మొక్కలు అని చెప్పేసి అంటారు. షార్ట్ నైట్ డ్యూరేషన్ అండ్ సూటబుల్ టెంపరేచర్ ఆర్ నీడెడ్ ఫర్ ప్రాపర్ ఫ్లవరింగ్ ఇన్ వీట్ ప్లాంట్స్. దట్ ఈస్ ద రీజన్ wheat is cultivated in the Rabi season. గోధుమ పంట బాగా పంట దిగుబడి ఇవ్వాలంటే షార్ట్ నైట్ అంటే తక్కువ రాత్రి సమయం మరియు ఉష్ణోగ్రత సరైన విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. అందుకే గోధుమని ఖరీఫ్లో కాకుండా రబీ సీజన్లో పెంచడానికి రైతులు ఇష్టపడతారు. నెక్స్ట్, ద మెయిన్ ఫుడ్ ఫర్ ఆల్ ఈజ్ రైస్. Rice is the prime, most essential and important staple food crop. Worldwide in many countries, rice is taken as food. So, it is called as global grain. Example lo manaki global grain enti ani cheppesi kinda rice, jowar, different wheat atla manaki options iche avakasham untundi. Kabatti important adi gurtu pettukondi. Global grain ani enduku antamante ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా చాలా వరకు వరిని ఆహారంగా తీసుకుంటారు. రైస్ వాజ్ కల్టివేటెడ్ ఇన్ ద లేట్ మెసోలిథిక్ పీరియడ్, దట్ ఈస్ 9000 to 8000 BC, and in the Harappan civilization 2300 BC. It is also grown in the cooler temperature regions of China, Japan and Australia. India has the largest area of land under rice cultivation in the world. Although the production per hectare is low when compared with China and Japan. ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో వరిని సాగు చేసే దేశం ఏంటంటే ఇండియానే. ఎక్కువ మొత్తం అంటే ఎక్కువ ఎకరాలలో అన్నమాట. ఎక్కువ ఎకరాలలో వరిని సాగు చేసే దేశం ఇండియానే అయినప్పటికీ చైనా, జపాన్తో పోల్చుకుంటే మన దేశంలో వరి ఉత్పత్తి అనేది తక్కువ ఉంది. ఎందుకు అనేది తెలుసుకుందాం. దానికంటే ముందు మన దగ్గర వరిని పెంచిన ఆనవాళ్ళు హరప్పన్ నాగరికతలో కూడా, అంటే 2300 ఇయర్స్ కంటే ముందు కూడా వరిని పెంచిన ఆనవాళ్ళు మనకు హరప్పా నాగరికత కాలంలో కనిపించాయి. అంతేకాకుండా మెసోలిథిక్ పీరియడ్లో కూడా రైస్ని కల్టివేట్ చేసేవాళ్ళు అనేది కూడా మనకి హిస్టరీ చెప్తుంది. మరి చైనా అండ్ ఇండియా, జపాన్ యొక్క చూసినట్లయితే సెన్సెస్ రైస్కి సంబంధించి చూసినట్లయితే ల్యాండ్ అండర్ రైస్ కల్టివేషన్ 1 million hectares, ఇండియా 40 million hectares అయితే చైనా 37 million hectares, జపాన్ 2.5 million hectaresలో వరిని సాగు చేస్తుంది. టోటల్ ప్రొడక్షన్ 1 million metric tons. ఇండియాలో వచ్చి 79 million metric tons ఉంటాయి. చైనా 130 million metric tons ప్రొడ్యూస్ చేస్తుంది. జపాన్ 16 metric tonsని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రొడక్షన్ పర్ ఏరియా, ఒక హెక్టార్ అంటే 2.5 acres అనమాట. 2.4 acresని మనం ఒక హెక్టార్ అంటాం. మరి మన ఇండియాలో 2.4 acresకి ఎంత రైస్ కల్టివేట్ చేస్తున్నాం మనం అంటే ఎంత ప్రొడక్షన్ ఉంది అంటే 1975 kgs. అదే చైనాలో అయితే 3534 kgs కల్టివేట్ చేస్తున్నారు. జపాన్ వాళ్ళైతే 6250 kgsని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అత్యధికంగా మరి ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? జపాన్ వాళ్ళు. మరి ఏంటి వాళ్ళ ప్రొడక్షన్ ఎందుకు అలా ఎక్కువ ఉంది అని చెప్పేసి అంటే వాళ్ళు వాడే సీడ్స్ కావచ్చు, హై ఈల్డింగ్ వెరైటీస్ కానీ, వాళ్ళు వాడే పద్ధతులు, మోడ్రన్ అగ్రికల్చర్ మెథడ్స్ కానీ, వీటి వల్ల వాళ్ళలో ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ప్యాడీ గ్రోయింగ్ ఫీల్డ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ సో మెనీ ప్లాట్స్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ కయ్యలు ఆర్ మడులు. మనం వరిని పెంచడం కోసం భూమిని మనం ఏ విధంగా డివైడ్ చేస్తాం? చిన్న చిన్న మడులుగా విడగొడతాం అన్నమాట. వ్యవసాయం చేయడంలో దశలు ఏమున్నాయి అంటే వరిని పండించడంలో ఏమేమి దశలు ఉన్నాయి? ఈ దశలు సీక్వెన్షియల్గా గుర్తుపెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ ప్రిపేరింగ్ ద సాయిల్, నేలని సిద్ధం చేసుకోవడం. రెండవది సోయింగ్ సీడ్స్, విత్తనాలని నాటడం. థర్డ్ వన్ అప్లయింగ్ మెన్యూర్, ఎరువుల్ని వేయటం. ఫోర్త్ వన్ ఫెసిలిటేట్ వాటర్, నీటిని అందించడం, ఇరిగేషన్ అంటాం. ఫిఫ్త్ వన్ వీడింగ్, కలుపు తీయడం. సిక్స్త్ వన్ క్రాప్ హార్వెస్టింగ్, పంటని కోయడం. సెవెంత్ వన్ స్టోరేజ్ ఆఫ్ క్రాప్స్, పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడం. ఇవన్నీ కూడా వరిని పండించడంలో ఉన్న దశలు. సీక్వెన్స్గా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్లో ఈ సీక్వెన్స్ మీద కూడా అడిగే అవకాశం ఉంది. అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఆర్ క్యారీడ్ అవుట్ ఎయిదర్ యూజింగ్ మ్యాన్ పవర్ ఆర్ త్రూ స్పెషల్ టూల్స్.
The above practices are common for Kharif, Rabi and third crop also. These practices are not only for paddy growing but also for other crops. మరి పైన చెప్పుకున్న ఈ స్టెప్స్ అన్నీ కూడా వరిని పండించడానికే కాదు, ఇతర ఏ పంటలైనా కంది కానీ పత్తి కానీ మిరప ఏవి తీసుకున్నా కూడా ఈ స్టెప్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఫస్ట్ వన్ వచ్చి ప్రిపేరింగ్ ద సాయిల్, నేలని సిద్ధం చేసుకోవడం. ప్లవింగ్ అండ్ అప్లయింగ్ మెన్యూర్. ప్లవింగ్ లూజెన్ ద సాయిల్ అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఈజీ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్. నేలని దున్నడం. ప్లవింగ్ ఎందుకు చేస్తాం మనము? నేలని దున్నడం వల్ల ఉపయోగం ఏంటి అంటే నేల మట్టి రేణువులు అనేవి వదులవుతాయి అన్నమాట. ఎప్పుడైతే నేల వదులవుతుందో అప్పుడు గాలి నీరు సులువుగా భూమిలోకి పోతుంది. గాలి నీరు సులువుగా భూమిలోకి వెళ్ళడం వల్ల మొక్క వేర్లు సులువుగా భూమిలోకి వెళ్ళిపోయి మొక్క స్ట్రాంగ్గా రూట్ సిస్టమ్ని స్ప్రెడ్ చేసుకుంటుంది అన్నమాట భూమిలో. అప్పుడు మొక్క బలంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. వాటర్ ఈజ్ స్టోర్డ్ డీప్లీ ఫర్ లాంగ్ టైమ్ యాజ్ ద సాయిల్ ఈజ్ సాఫ్ట్. ఇంకా నేల నీటిని ఎక్కువ కాలం నిల్వ చేసుకుంటుంది. నేల మట్టి కూడా మృదువుగా ఉంటుంది. రూట్స్ పెనెట్రేట్ ఇన్ ద డీప్ అండ్ కెన్ రెస్పైర్ వెల్ యాజ్ ద ఎయిర్ ఎంటర్స్ ఈజీలీ ఇన్ టు ద సాయిల్. సాయిల్ ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ఎర్త్వార్మ్స్ కెన్ గ్రో వెల్ వెన్ ద సాయిల్ ఈజ్ సాఫ్ట్. మరి మట్టి మృదువుగా ఉన్నప్పుడు ఏమవుతుంది? మట్టిలో ఉపయోగకరమైన బ్యాక్టీరియా, దాని తర్వాత ఎర్త్వార్మ్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. ఎందుకు ఎర్త్వార్మ్స్ బ్యాక్టీరియా ఎందుకు అవసరం? నేలలో పడిపోయిన అంటే అంతకుముందు సంవత్సరం పడిపోయిన మొక్కల యొక్క ఆకులు కానీ మిగిలిపోయిన స్టాక్స్ ఉంటాయి. అంటే మనం వరిని కోసిన తర్వాత మిగులుతాయి కదా, ఆ కొయ్యలు అంటాం. ఆ కొయ్యలన్నీ కూడా మనం మట్టిలో వేసి దున్నుతారు కలిపి. దున్నినప్పుడు ఏమవుతుంది? అంతా కూడా మట్టిలోనే ఉండిపోతాయి. మరి అవన్నీ కుళ్ళిపోయి మట్టిలో కలవాలి, పోషకాలుగా మారాలంటే వాటిపైన పనిచేయడానికి మైక్రో ఆర్గానిజమ్స్ ఉండాలి. మనం నేలని చదును చేయడం ద్వారా, దున్నటం ద్వారా ఆ నేల మృదువుగా అవుతాయి, మైక్రో ఆర్గానిజమ్స్ కూడా బాగా పెరుగుతాయి అన్నమాట. దెన్ లెవెలింగ్ ద సాయిల్, నేలని చదును చేయడం. బై లెవెలింగ్ ద సాయిల్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్ కెన్ బి రీచ్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది ల్యాండ్. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ సోయింగ్ సీడ్స్ అండ్ ప్లాంటింగ్. నేలను ఎందుకు చదును చేయాలి అంటే మడి అంతా కూడా నీరు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలన్నా, న్యూట్రియంట్స్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికైనా, విత్తనాలు నాటడానికైనా కూడా ప్రతి మడిని ప్లాట్ని మనం లెవెలింగ్ అనేది చేసుకోవాలి. మరి వరికి సంబంధించి ఇంకొక ముఖ్యమైన కీవర్డ్ ఇక్కడ, ద నేమ్ 𝗧𝗦𝗔𝗧 ఫర్ ప్యాడీ. వరి యొక్క శాస్త్రీయనామం ఏంటంటే 𝗧𝗦𝗔𝗧 అంటాం మనం. was given by the scientist Linnaeus. The name 𝗧𝗦𝗔𝗧 for paddy was given by the scientist Linnaeus. Thousands of varieties of paddy are available throughout the world. 𝗧𝗦𝗔𝗧 𝗚𝗏 is cultivated in Asia. 𝗧𝗦𝗔𝗀 𝗚𝗏𝗁 is cultivated in Africa. 𝗧𝗦𝗔𝗀 𝗚𝗏𝗁 is cultivated in America. In our state, we have hundreds of varieties of paddy. 𝗳𝗏 is the traditional good variety which is grown in our state. 𝗳𝗏 is the traditional good variety which is grown in our state. Amrutasari, Bangaru Teega, Potti Basangi, Sona Masuri are some of our traditional varieties. Nowadays, the most used Sona variety is also famous one. Here, paddy యొక్క సైంటిఫిక్ నేమ్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 𝗧𝗦𝗔𝗧 𝗚𝗏. ఏషియా కాంటినెంట్లో, మన ఆసియా ఖండంలో ఎక్కువగా పండించే వరి రకం 𝗧𝗦𝗔𝗧 𝗚𝗏. ఆఫ్రికాలో అయితే 𝗧𝗦𝗔𝗀 గ్లాబెర్రిమా. ఈ సైంటిఫిక్ నేమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని పెట్టిన శాస్త్రవేత్త ఎవరు అంటే లిన్నెయస్. సెకండ్ స్టెప్, మనకి పంట పండించడంలో ఉన్న రెండవ దశ సెలెక్షన్ ఆఫ్ సీడ్స్ అండ్ సోయింగ్ సీడ్స్. విత్తనాలను ఎంపిక చేసుకోవడం, వాటిని నాటడం. సెలెక్షన్ ఆఫ్ సీడ్స్ ఫ్రీ ఫ్రమ్ pests and insects is also important issue in agriculture. Sometimes farmers wash seeds with chemicals to protect from pests. Medication is done to keep seeds away from the harmful microorganisms like bacteria and fungus. విత్తనాలని నాటడానికి ముందు విత్తనాలను నీటిలో పోసి దాంట్లో కొన్ని కెమికల్స్ వేసి కొన్ని గంటల పాటు నానబెడతారు. తర్వాత వాటిని కడిగి మండగట్టడం, మొలక కట్టడం చేస్తుంటారు అన్నమాట రైతులు. ఎందుకు అలా కెమికల్స్ కలుపుతారు మండ కట్టడానికి ముందు అంటే దాంట్లో ఏమైనా బ్యాక్టీరియాలు, ఫంగస్ లాంటివి ఉంటే వాటిని చంపడానికి, ఇంకేమైనా పెస్ట్, పురుగులు, కీటకాలు ఉంటే కూడా చనిపోతాయి అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫార్మర్స్ డెవలప్ seed beds to grow paddy seedlings or naru. These grown plantlets are uprooted and planted throughout the field. That is called నాట్లు. ఇక్కడ మనం ఏం చేస్తారు, వరిని పండించేటప్పుడు రైతులు నాట్లు
వరిని పండించేటప్పుడు నారు పోయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ పిక్చర్లో మీకు కనిపిస్తున్నాయి ఏవి, వీటిని మనం ప్లాంట్లెట్స్ అంటాం, నారు మొక్కలు. నారు మొక్కలు కొంత పెరిగిన తర్వాత ఏం చేస్తారు, వీటిని తీసి విడివిడిగా మొత్తం అన్ని మళ్ళలో సమానంగా వీటిని నాటడం జరుగుతుంది. దాన్నే మనం ఏమంటాం, నాట్లు వేయడం అని చెప్పేసి అంటాం. ద మెథడ్ ఆఫ్ డిస్పర్సింగ్ సీడ్స్ బై స్కాటరింగ్ ఈజ్ కాల్డ్ బ్రాడ్కాస్టింగ్. అయితే మనం ఇంతకుముందు నారు పోసి మొక్క పెరిగిన తర్వాత తీసి మడులలో నాటడం చూసాం. కానీ కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే అలా నారు పోయకుండా డైరెక్ట్గా విత్తనాలను ఇట్లా మడుల్లో వెదజల్లుతారన్నమాట. దాని తర్వాత నీళ్లు పెట్టడం జరుగుతుంది. ఆ విత్తనాలు అక్కడ మొలకెత్తాయి. దాన్ని ఏమంటామంటే బ్రాడ్కాస్టింగ్ అంటాం. అలా కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే సీడ్ డ్రిల్ ఉపయోగిస్తారు. ఈ విత్తనాల గొర్రును ఉపయోగిస్తారన్నమాట. విత్తనాల గొర్రును చూసుకుంటే ఇక్కడ చూడండి మీరు, ప్రతి దీనికి గొర్రెకి కిందుగా మనకి ఏముంది, పైపు అరేంజ్ చేసి ఉంది. ఈ పైప్ ద్వారా సీడ్స్ అనేవి పైన ఈ బౌల్లో పోసిన సీడ్స్ అనేవి ప్రతి పైప్ ద్వారా వరుసగా చాళ్ళలో పడుతూ ఉంటాయి అన్నమాట. అవి మనకి కూరగాయ మొక్కలు, పత్తి, మిరప లాంటివి పండించుకోవడానికి ఈ సీడ్ డ్రిల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ట్రాన్స్ప్లాంటేషన్, నారు వేసిన తర్వాత అంటే నారు మొక్కలని నారు మడి నుంచి తిరిగి అన్ని ప్లాట్స్లోకి సమానంగా వేయటానికి మనం ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఇది మాన్యువల్గా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు వ్యక్తులు. ఇక్కడ ఏంటి, ప్యాడీ ప్లాంటర్ని ఉపయోగించి వరి మొక్కల్ని నాటడం జరుగుతుందన్నమాట. ఇక వరి మొక్కల్ని నాటడంలో ఉన్న ముఖ్యమైన విధానం ఏంటంటే శ్రీవరి. శ్రీవరి అంటే ఏంటో విత్తనాలు అని చెప్పేసి అనుకుంటారు చాలామంది. శ్రీవరి అంటే విత్తనాలు కాదు, మొక్కలని నాటే విధానం అన్నమాట, మొక్కల్ని నాటే పద్ధతి. ఏం చేస్తారు దీంట్లో అంటే ఒక మొక్కకి ఇంకొక మొక్కకి మధ్య గ్యాప్ అనేది ఎక్కువగా మెయింటైన్ చేస్తారు. శ్రీవరి, శ్రీ అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్. సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ రిక్వైర్ మచ్ గ్యాప్ బిట్వీన్ ద ప్లాంట్స్. మొక్కకి మొక్కకి మధ్య దూరం ఎక్కువ ఉండడం ద్వారా ఏమవుతుందంటే మొక్క బలంగా పెరుగుతుంది, ఎక్కువ కొమ్మల్ని ఇస్తుంది అన్నమాట. కొమ్మలు ఎంత ఎక్కువగా అంటే సైడ్ బ్రాంచెస్ ఎంత ఎక్కువగా వస్తే దానికి వరి కంకులు అనేవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. వరి కంకులు ఎంత ఎక్కువగా వస్తే ప్రొడక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శ్రీవరి సాగు ద్వారా విత్తనాలు నాటడం కానీ లేదా నారు మొక్కల్ని నాటడం అనేది మంచి పద్ధతి. థర్డ్ వన్ స్టెప్ వచ్చేసి అప్లయింగ్ మెన్యూర్ అండ్ పెస్టిసైడ్స్. ద గ్రోయింగ్ ప్యాడీ క్రాప్ ఈజ్ అట్రాక్టివ్ food for moth caterpillars, paddy beetles and their larvae, paddy grasshoppers and aphids. Some eat the leaves, other bore through the root, stem or suck the juice from the tender rice grain. To control these pests, pesticide might be dusted or sprayed on the crop. సాధారణంగా వరి పంట మీద రకరకాల కీటకాల యొక్క లార్వాలు దాడి చేస్తూ ఉంటాయి అన్నమాట. వరి యొక్క ఆకుల్ని కానీ కాండాన్ని కానీ వేర్లని కానీ విత్తనాలను కానీ వాటి నుంచి రసాన్ని పీల్చేసి మొక్క మొత్తం కూడా చనిపోయేలాగా చేస్తూ ఉంటాయి. వీటిని చంపడం కోసం ఏం వాడుతుంటారు, పెస్టిసైడ్స్, పురుగు మందుల్ని వాడుతూ ఉంటారు. పురుగు మందుల్ని స్ప్రే చేయడం కానీ లేదా పౌడర్ రూపంలో చల్లడం కానీ చేస్తూ ఉంటారు. ఇన్ లెమన్ ప్లాంట్స్ వైట్ బ్రౌన్ కలర్ స్పాట్స్ ఆన్ ద ఫ్రూట్స్ అండ్ లీవ్స్ అబ్జర్వ్డ్. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ బ్యాక్టీరియా కాల్డ్ డిసీజ్ కాల్డ్ సిట్రస్ క్యాంకర్. నిమ్మకాయ మీద మరియు పత్రం మీద మనకి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. అలా నిమ్మకాయల మీద పత్రాల మీద బ్రౌన్ కలర్లో వైట్ కలర్లో వచ్చే ఆ మచ్చల్ని ఆ వ్యాధిని ఏమంటామంటే నిమ్మ గజ్జి తెగులు అని చెప్పేసి అంటాం, సిట్రస్ క్యాంకర్ అంటారు. లీవ్స్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ లెమన్ హ్యాస్ పౌడరీ స్పాట్స్ బికాస్ ఆఫ్ వైరస్. గ్రౌండ్నట్, ఆల్ లీవ్స్ ఆఫ్ ది ఎఫెక్టెడ్ ప్లాంట్స్ హ్యావ్ పౌడరీ స్పాట్. ద హోల్ ప్లాంట్ బికమ్స్ విల్టెడ్. దిస్ ఫంగల్ డిసీజ్ ఈజ్ కాల్డ్ టిక్కా డిసీజ్. వేరుశనగలో ఆకుల పైన మొత్తం మచ్చలు వస్తూ ఉంటాయి. మచ్చల్లో మొత్తం పౌడర్ లాంటి పదార్థం కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఆకులంతా మచ్చలు వచ్చిన ఆ డిసీజ్ని ఏమంటామంటే టిక్కా తెగులు అంటాం. ఈ టిక్కా తెగులు అనేది వేరుశనగలో ఫంగస్ వల్ల, శిలీంధ్రం వల్ల వస్తుంది. మొక్కల పైన వచ్చే పురుగుల్ని నియంత్రించడానికి, కీటకాలని నియంత్రించడానికి ఏం చేస్తూ ఉంటారు, పురుగు మందుల్ని, ఇన్సెక్టిసైడ్స్ని వాడుతూ ఉంటారు. ఏ పద్ధతుల్లో వాడుతూ ఉంటారంటే స్ప్రేయింగ్, డస్టింగ్, పుట్ ఇన్ ద సాయిల్, బర్నింగ్ అండ్ పికింగ్ ఆర్ బయోపెస్టిసైడ్. ఈ 5 పద్ధతుల ద్వారా పురుగుల్ని నియంత్రించడం జరుగుతూ ఉంటుందన్నమాట. A crumbled or twisted leaf might show that aphids have been sucking its juice.
మొక్క ఆకులన్నీ కూడా ముడతలు పడిపోయినాయి అని చెప్పేసి అంటే ఏదైనా మొక్క కూడా అర్థం ఏంటంటే ఆ మొక్క మీద ఎఫిడ్స్ ఉన్నట్టు అర్థం. ఎఫిడ్స్ అంటే మనకి ఆకుల్ని ముట్టుకున్నప్పుడు చేతులకు మొత్తం బంకగా అంటుకుంటాయి ఇవన్నమాట. ఇక్కడ మీరు ఫస్ట్ పిక్చర్లో చూడొచ్చు ఎఫిడ్స్ ఎలా ఉంటాయని. A fungal infection is usually seen as white, black, yellow or brown spots or a fluffy or powdery coat on leaves. ఆకుల మీద ఎల్లో కలర్లో కానీ తెల్లగా కానీ పసుపు రంగులో కానీ నల్లగా కానీ మచ్చలు కనిపించి వాటిపైన మొత్తం పౌడర్ లాగా ఉంటే పొడిగా అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అని మనం గుర్తించవచ్చు. సమ్ డిస్కలరేషన్ ఆల్సో కుడ్ బి కాజ్డ్ బై బ్యాక్టీరియా ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఒకవేళ మొక్కల్లో ఆకుల యొక్క రంగులో మార్పు ఉంది అని అంటే దానికి కారణం ఏంటంటే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ. రూట్ ఇన్ఫెక్షన్స్ లైక్ బోరింగ్ వార్మ్స్, ఇన్సెక్ట్స్ ఆర్ ఫంగస్ ఆర్ నాట్ సీన్ అబౌవ్ ద గ్రౌండ్ బట్ దే లీడ్ టు విల్టింగ్ ఆఫ్ ప్లాంట్స్. మొక్కల యొక్క వేర్లలో కొన్ని రకాల కీటకాలు ఇంకా శిలీంధ్రాలు పురుగులు ఏం చేస్తాయి, వేర్లని మొత్తం రసాన్ని పీల్చేసి మొక్క పూర్తిగా వడలిపోయేటట్టు చేస్తూ ఉంటాయి. ఇవి మనకి బయటికి కనిపించవు. సైలెంట్ స్ప్రింగ్. సైలెంట్ స్ప్రింగ్ అనేది ఏంటంటే ఒక బుక్, ఎవరు రాశారు అనేది చూద్దాము. ఈ సైలెంట్ స్ప్రింగ్ అనే బుక్ ఏం చెప్తుంది అనేసి అంటే ఇన్ 1960 రేచల్ కార్సన్ wrote a book called Silent Spring in which she pointed out the dangers of pesticides. Pesticides get into the body of microscopic plants and animals in the soil and water. When these plants and animals are eaten by fish, the pesticides get into their bodies. Even if the fish are not seriously poisoned with each successive meal, pesticides build up inside their bodies. A bird that eats these fish might get a concentrated lethal dose. సాధారణంగా మనం పురుగు మందుల్ని ఇన్సెక్టిసైడ్స్ని కీటకనాశనల్ని విపరీతంగా వాడుతుంటాం. అట్లా వాడినప్పుడు ఏమవుతుంటాయి అంటే ఇవి మొక్కల మీద స్ప్రే చేసినప్పుడు నేల మీద కూడా పడతాయి. నేల మీద పడినప్పుడు ఆ నేలలో ఉండే రేణువులు అనేవి వర్షం నీటికి కొట్టుకొని పోయి కాలువల్లో చుట్టుపక్కల ఉన్న వాటిల్లో చెరువుల్లో చేరుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ నివసించే మొక్కలు కానీ జంతువులు కానీ ఈ రసాయనాల వల్ల ప్రభావితమవుతాయి. ఉదాహరణకి ఈ రసాయనాలతో కూడిన వాటిని మొక్కల్ని ఏమైనా చేపలు తిన్నాయనుకోండి, చేపల్లోకి మొత్తం ఈ రసాయనాలు వచ్చి చేరిపోతాయి. ఆ రసాయనాల్ని మనం మనుషులు తిన్నారనుకోండి, చేపల నుండి మనుషులకు వచ్చేస్తుంది అన్నమాట. అట్లా మనకి ఏమవుతుంది, ఈ కెమికల్స్ ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మొక్కల యొక్క విత్తనాలను తిన్నప్పుడు పక్షులు కూడా చాలా ప్రభావితం అవుతున్నాయి. ఉదాహరణకి పక్షుల యొక్క గుడ్ల యొక్క పెంకు అనేది బలంగా లేకుండా వీక్ అయిపోతుంది అన్నమాట. DDT అనేది ముఖ్యంగా DDT ఆల్సో అక్యుములేట్స్ ఇన్ ద ఎగ్ షెల్స్, weakening them and making the shells break before hatching. They are just two out of the numerous ways that pesticides are eaten, passed down the food chain and accumulate in the bodies of higher animals including human beings, causing sickness and sometimes death. ఈ పురుగు మందుల వాడకం వల్ల పక్షుల యొక్క గుడ్ల యొక్క పెంకు అనేది చాలా బలహీనమైపోయి అవి పొదగబడకుండానే పగిలిపోతుంది అన్నమాట. దానివల్ల పక్షుల యొక్క జాతి అనేది ఏమవుతుంది, పెరగకుండా ఆగిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇవి ఒకరి నుంచి ఒకరికి ఫుడ్ చైన్ ద్వారా మనుషుల వరకు కూడా ఈ కీటక నాశనలు అనేవి చేరుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఆరోగ్యం పైన వాటి ప్రభావం విపరీతంగా ఉంటుంది. మెన్యూర్ ఈజ్ ఆఫ్ 2 types. మనం పంట మొక్కలకి అందించే ఎరువులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి న్యాచురల్ మెన్యూర్, రెండోది ఆర్టిఫిషియల్ మెన్యూర్. న్యాచురల్ మెన్యూర్ మీన్స్ బయో ఫర్టిలైజర్స్ సహజ ఎరువులు, రెండవది కెమికల్ ఫర్టిలైజర్స్ రసాయన ఎరువులు. బయో ఫర్టిలైజర్స్ అనేవి మొక్కల యొక్క జంతువుల యొక్క వ్యర్థాల నుంచి తయారు చేస్తాం మనం. మరి రసాయన ఎరువులు అనేవి కెమికల్స్ని ఉపయోగించి తయారు చేయడం జరుగుతుంది. కెమికల్ ఫర్టిలైజర్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్స్, ఇవి ఎక్కువగా ఫ్యాక్టరీలలో తయారు చేస్తాం. ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్స్ అంటే మీ అందరికీ తెలుసు, యూరియా, దాని తర్వాత DAP కానీ సూపర్ ఫాస్ఫేట్, పొటాషియం, ఇలాంటివన్నీ కూడా ఫ్యాక్టరీలలో తయారు చేయబడిన రసాయన ఎరువులు అన్నమాట. వీటిలో ఎక్కువగా ఏముంటుంది, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనేవి మొక్క పెరుగుదలకి కావాల్సిన అత్యంత ముఖ్యమైన మూలకాలు అన్నమాట. NPK అంటాం. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఓవర్ డోసేజ్ ఆఫ్ మెన్యూర్ ఈజ్ యాడెడ్ టు సాయిల్? ఎక్కువ మొత్తంలో ఎరువుల్ని వాడితే ఏమవుతుంది,
ఏమవుతుంది, ఎక్కువ మొత్తంలో ఎరువులు వాడినప్పుడు ఈ ఎరువులు అనేవి ఆ పొలంలో పడ్డమే కాకుండా పొలం నుంచి వర్షపు నీటి ద్వారా పక్కనున్న చెరువుల్లోకి కుంటల్లోకి కూడా చేరిపోయే అవకాశం ఉంది ఎక్కువగా ఉండే ఈ ఎరువులు అనేవి. అంతేకాకుండా నేల యొక్క ఫర్టిలిటీని కూడా ఈ ఎరువులు అనేవి ప్రభావితం చేస్తాయి. ఎసిడిక్ లేదా ఆల్కలైన్ నేచర్ అనేది మారిపోవడం జరుగుతుంది. బాగా ఎసిడిక్గా కానీ లేకపోతే బాగా ఆల్కలైన్ నేచర్లోకి కానీ బాగా ఆమ్లత్వాన్ని కానీ లేదా క్షారత్వాన్ని కానీ చేరుకునే ప్రభావం ఉంది. ఇరిగేషన్ మీన్స్ నీటిపారుదల. ద ప్రాసెస్ ఆఫ్ వాటరింగ్ క్రాప్ ప్లాంట్స్ ఇన్ ద ఫీల్డ్ ఈజ్ నోన్ యాజ్ ఇరిగేషన్. ఇరిగేషన్లో ఫరో ఇరిగేషన్ అంటాం. ఫరో ఇరిగేషన్ మీన్స్ ఇన్ దిస్ మెథడ్ ఆఫ్ ఇరిగేషన్ ద వాటర్ ఈజ్ అలౌడ్ టు ఎంటర్ ద ఫీల్డ్ త్రూ ఛానల్స్ ఆర్ ఫరోస్ మేడ్ బిట్వీన్ 2 rows ఆఫ్ క్రాప్. అంటే చాళ్ళల ద్వారా నీటిని అందించడం జరుగుతుందన్నమాట, చిన్న చిన్న కాలువల ద్వారా. బేసిన్ ఇరిగేషన్. ఇన్ దిస్ మెథడ్ ఆఫ్ ఇరిగేషన్ ద ఫీల్డ్ ఈజ్ జస్ట్ ఫిల్డ్ విత్ వాటర్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్యాడీ. మడి మొత్తానికి నీళ్లు పెట్టడం జరుగుతుందన్నమాట, దాన్ని మనం బేసిన్ ఇరిగేషన్ అంటాం. ఈ ఫరో ఇరిగేషన్, బేసిన్ ఇరిగేషన్ ద్వారా నేల మొత్తం తడుచుకుంటూ పోవాలి కాబట్టి నీరు అనేది వేస్ట్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా నీరు వేస్ట్ కాకుండా ఉండాలంటే మనకి బెస్ట్ మెథడ్స్ ఏంటంటే తక్కువ వాటర్ని ఉపయోగించుకునే పద్ధతులు. తక్కువ వాటర్ని ఉపయోగించుకునే పద్ధతులు ఏంటంటే మోడ్రన్ మెథడ్స్ ఆఫ్ ఇరిగేషన్, ఆధునిక నీటిపారుదల పద్ధతులు అన్నమాట. వీటిలో ఆధునిక నీటిపారుదల పద్ధతులు ముఖ్యంగా చెప్పుకోదగ్గవి స్ప్రింక్లర్స్, డ్రిప్ ఇరిగేషన్. స్ప్రింక్లర్స్ ద్వారా ఏంటంటే యూనిఫామ్గా ల్యాండ్ అంతా కూడా మనం ఒకేసారి నీటిని అందించడానికి అవకాశం ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్లో ఏం చేస్తారంటే ప్రతి మొక్క దగ్గర మొత్తం అన్ని ప్లాంట్స్కి ఒక మడిలో ఉన్న ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఏం చేస్తారు, పైప్ లైన్స్ వేసేస్తారు. పైప్ లైన్స్ వేసేసి ప్రతి మొక్క దగ్గర ఒక హోల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. పైప్కి ఏమవుతుంది, ఆ పైపు ద్వారా మొక్క దగ్గర మాత్రమే నీళ్ళు పడతాయి అన్నమాట. ల్యాండ్ అంతా కూడా వాటర్ని సప్లై చేయాల్సిన అవసరం ఉండదు. వాటర్ వేస్టేజ్ అనేది ఇక్కడ జరగదు. 5th వన్ వచ్చి వీడ్స్ అంటే ఏంటి అసలు? యాక్చువల్గా మనకి కావాల్సిన ఆహార పంటలతో పాటు పెరిగే మొక్కల్ని మనం కలుపు మొక్కలు అంటాం అనమాట. వీటి వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ కలుపు మొక్కలు ఇంకా ఏం చేస్తాయంటే పంట మొక్కలతో పాటు ఆహారం కోసం పోటీ పడతాయి, ప్లేస్ కోసం పోటీ పడతాయి, సన్లైట్ కోసం పోటీ పడతాయి. వీటి వల్ల ఇంకా వ్యాధులు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి కలుపు మొక్కలని పంట మొక్కల నుంచి ఎప్పటికప్పుడు తొలగించి వాటిని కాల్చివేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. కొంతమంది హెర్బిసైడ్స్ని కూడా వాడుతుంటారు కలుపుల్ని తొలగించడం కోసం. హెర్బిసైడ్స్ అంటే కలుపు నాశక మందులు అన్నమాట. పార్థీనియం అని ఇక్కడ మీకు చిత్రంలో కనిపిస్తుంది కదా, ముక్కు పుల్లల మొక్క అంటాం. ఇది కూడా ఒక రకమైన కలుపు మొక్కనే. ఇది మన దేశానికి చెందింది కాదు. ఎక్కడి నుంచి మన దేశానికి వచ్చింది? ఇంపోర్టెడ్ అలాంగ్ విత్ వీట్ ఫ్రమ్ అమెరికా. మన దేశానికి గోధుమ విత్తనాలతో పాటు అమెరికా నుంచి వచ్చిందన్నమాట. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ పడితే అక్కడ ఈ పార్థీనియం మొక్కలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వీడ్ కంట్రోలింగ్ ఎలా చేయొచ్చు అనేది మనం ఇక్కడ కొన్ని పద్ధతులు. హ్యాండ్ పికింగ్ అంటే చేతితో పీకి పడేయటం. వీడ్ హ్యారో అంటే కలుపుని నివారించడం కోసం దున్నుతారు ఆ నాగలి ద్వారా, దాన్ని వీడ్ హ్యారోయింగ్ అంటాం. నెక్స్ట్ టిల్లింగ్ అండ్ ప్లవింగ్ దున్నడం ద్వారా తొలగించవచ్చు. నెక్స్ట్ ఫార్మర్స్ యూజ్ వీడిసైడ్స్ అంటే కలుపు నాశక మందులు అనమాట. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది 2,4-D. 2,4-D మీన్స్ 2,4-డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ యాసిడ్. ఈ 2,4-డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ యాసిడ్ అనేది డైకాటిలిడనస్ ప్లాంట్స్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ద్విదళ బీజ మొక్కల్ని నియంత్రిస్తుంది అన్నమాట. నెక్స్ట్ హార్వెస్టింగ్ అంటే పంట కోయడంలో మనకి థ్రాషింగ్, విన్నోయింగ్, మోడ్రన్ హార్వెస్టింగ్ ఆన్ రోడ్స్ వంటి పద్ధతులు కనిపిస్తాయి. థ్రెషింగ్లో ఏం చేస్తారంటే విత్తనాలని, మొక్క యొక్క చివర ఉన్న విత్తనాలని వేరు చేస్తూ ఉంటారు. థ్రాషింగ్లో ఏం చేస్తారు, దేనికైనా సపోర్ట్ తీసుకొని దానికి వేసి కొడుతుంటారు అనమాట. మొక్కల్ని కొట్టినప్పుడు విత్తనాలు బయట రాలిపడుతూ ఉంటాయి. రాలిపడిన విత్తనాలన్నింటినీ ఏం చేస్తుంటారు, చాటలో తీసుకొని ఎగబట్టినప్పుడు ఏమవుతుంది, విన్నోయింగ్ చేసినప్పుడు విత్తనాలన్నీ ఒకవైపు, విత్తనాల్లో ఉన్న తాలు, దాని తర్వాత గడ్డి, పోచలు అవన్నీ ఏమైనా ఉంటే అవన్నీ ఒకవైపు పడుతుంటాయి. మోడ్రన్ హార్వెస్టర్స్ అంటే ఇప్పుడు మనకి వరి కోత యంత్రాలు వచ్చాయి. దీంట్లో ఏంటంటే గడ్డిని వేరుగా, విత్తనాలని వేరుగా ఒకేసారి చేసేస్తుంది అన్నమాట కట్ చేసేటప్పుడు. అంతేకాకుండా ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా థ్రాషింగ్ చేయలేని వాళ్ళు, లేకపోతే మోడ్రన్ హార్వెస్టర్స్ డబ్బులు పెట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే మొక్కల్ని రోడ్డు మీద
వదిలేస్తారు. రోడ్డు మీద పెట్టినప్పుడు ఏమైంది, వచ్చిపోయే వెహికల్స్ అన్నీ కూడా వాటి మించి తొక్కించుకుంటూ వెళ్ళడం వల్ల విత్తనాలు వేరవుతాయి అన్నమాట. ఇలాంటి వాటి వల్ల డేంజరస్ ఎవరికి, వెహికల్స్ నడిపే వాళ్ళకి. స్టోరేజ్ ఆఫ్ గ్రెయిన్స్, విత్తనాలని నిల్వ చేయడం. విత్తనాలని సాధారణంగా ఎక్కడ నిల్వ చేస్తూ ఉంటారు, గోడౌన్స్లో నిల్వ చేస్తుంటారు. ఇంకా మెటాలిక్ కంటైనర్స్లో కానీ బ్యాంబూ బిన్స్లో కానీ నిల్వ చేస్తుంటారు. ఇంతకుముందు బ్యాంబూ బిన్స్ వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం బ్యాంబూ బిన్స్ తక్కువ మంది వాడుతున్నారు. ఇంకా కోల్డ్ స్టోరేజెస్లో కూడా నిల్వ చేయడం జరుగుతుంది. ఫంజీ, ర్యాట్స్, పెస్ట్స్ అండ్ బ్యాక్టీరియా కాజెస్ డ్యామేజ్ టు గ్రెయిన్స్. రిమూవింగ్ మాయిశ్చర్ ఫ్రమ్ గ్రెయిన్స్ ప్రివెంట్స్ ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం. ధాన్యాల్ని నిల్వ ఉంచాలి ఎక్కువ రోజుల పాటు అంటే ధాన్యంలో ఉండే తేమని తొలగించాలి. దాని ద్వారా ఫంగీ, బ్యాక్టీరియా లాంటి వాటిని పెరగకుండా మనం చూడవచ్చు అన్నమాట. పిల్లలు, ఇప్పటి వరకు మనం మొక్కల నుండి ఆహారోత్పత్తి అనే పాఠ్యాంశం గురించి చూసాం కదా. ఈ పాఠ్యాంశం మీద ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది NMMSలో చూద్దాం. అరేంజ్ ద సీక్వెన్షియల్ స్టెప్స్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ అగ్రికల్చర్. వ్యవసాయంలో దశలని ఒక క్రమ పద్ధతిలో అమర్చమంటున్నాడు. ప్రిపేరింగ్ ద సాయిల్, సోయింగ్ ఆఫ్ సీడ్స్, వీడింగ్, అప్లయింగ్ మెన్యూర్, క్రాప్ హార్వెస్టింగ్, ఫెసిలిటేట్ వాటర్, స్టోరేజ్ ఆఫ్ క్రాప్స్. దీంట్లో కరెక్ట్ సీక్వెన్స్ ఏంటి? ఫస్ట్ మనకి ప్రిపేరింగ్ ద సాయిల్, సెకండ్ స్టెప్ ఏంటి సోయింగ్ ఆఫ్ సీడ్స్, థర్డ్ స్టెప్ ఏంటి అప్లయింగ్ మెన్యూర్, ఫోర్త్ స్టెప్ వచ్చి ఫెసిలిటేట్ వాటర్, నెక్స్ట్ స్టెప్ వచ్చి బీడింగ్, కలుపు మొక్కల్ని తీసేయడం, తర్వాత క్రాప్ హార్వెస్టింగ్, దెన్ ఆఫ్టర్ దట్ స్టోరేజ్ ఆఫ్ క్రాప్స్. ఇవన్నీ ఇది కరెక్ట్ సీక్వెన్స్. దీంట్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్. విచ్ వన్ ఆఫ్ ద ప్రాక్టీస్ ఈజ్ గుడ్ టు కంట్రోల్ డిసీజెస్. వ్యాధుల్ని నియంత్రించడానికి సరైన విధానం ఏంటి? ఏ ఫార్మర్ రిమూవ్స్ ద ఎఫెక్టెడ్ లీవ్స్ ఫ్రమ్ ద ప్లాంట్ అండ్ పుట్స్ దెమ్ అండర్ ద ప్లాంట్ ఓన్లీ. ఏ ఫార్మర్ రిమూవ్స్ ద ఎఫెక్టెడ్ లీవ్స్ ఫ్రమ్ ద ప్లాంట్ అండ్ పుట్స్ దెమ్ aside in the field. A farmer removes the affected leaves from the plant and put them in a dump and covers with soil. A farmer removes the affected leaves from the plant and burns them. ఏవైతే వ్యాధికి లోనవుతాయో వ్యాధికి లోనైన ఆకులని మొక్క నుంచి వేరు చేసి వాటిని కాల్చివేయాలి. అది సరైన పద్ధతి. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ డి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ నాట్ ప్రిఫరబుల్ టు కంట్రోల్ వీడ్స్. కలుపు మొక్కలని నియంత్రించడానికి అంతగా పాటించాల్సిన పద్ధతి, అంత అనుగుణమైన పద్ధతి కానిది ఏంటి? ఒకటి హ్యాండ్ పికింగ్, రెండవది టిల్లింగ్ అండ్ ప్లౌవింగ్, థర్డ్ వన్ హర్బిసైడ్స్, ఫోర్త్ వన్ యూజింగ్ మోడ్రన్ వీడ్ హ్యారో. దీంట్లో హ్యాండ్ పికింగ్ చేతితో కలుపు మొక్కల్ని తీసేయడం కానీ, లేకపోతే నేలని దున్నడం కానీ, లేకపోతే కలుపు పోవడం కోసం నాగలి ఉపయోగించి దున్నడం కానీ, నేలకి ఎలాంటి హాని ఉండదు, వాతావరణానికి ఎలాంటి హాని ఉండదు. కానీ సి ఆప్షన్ ఏంటి? హెర్బిసైడ్స్, కలుపు నాశక మందుల్ని ఉపయోగించడం. వీటి వల్ల పర్యావరణానికి హాని జరుగుతుంది. కాబట్టి ఇది మనం ఇక కలుపుని నియంత్రించలేని దశలో ఉంది, మన చేయి దాటిపోయింది అంటే అప్పుడు హెర్బిసైడ్ వాడచ్చు. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఇక్కడ? సి. పిల్లలు, ఇప్పటి వరకు మనం NMMSలో ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ఈ పాఠంలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.